సలార్ సీజ్ ఫైర్ ఫైనల్ పంచ్. ఈ ట్రైలర్ చూసిన తర్వాత నాకు వచ్చిన ఫస్ట్ థాట్ డంకీ. ఇప్పుడు మనం వెళ్తున్న దారిలో ఒక పులి ఎదురొచ్చిందనుకోండి, ధైర్యం ఏం చెప్తుందంటే నువ్వు ఎక్కడా తగ్గదు మామ, ఎదిరించి నిలబడు అని. తెలివి ఏం చెప్తుందో తెలుసా? మామ జాగ్రత్తగా చూడు, నీ ముందు ఉండేది పిల్లి కాదు పులి, నువ్వు సైడ్ అయిపోవడమే మేలు అని చెప్తుంది. లేదంటే అది నీ మీద పడి పీక్కొని తింటుంది. సో ఇక్కడ తెలివైన వాడు సెకండ్ ఆప్షన్ చూస్ చేసుకుంటాడు, అంతే కదా. ఏమలేబ్బా దాని గురించి మనకెందుకు. ఎన్న ట్రైలర్ తలేవా, కంప్లీట్ గూస్ బంప్స్. అసలు ప్రతి సీను ప్రతి షాట్ మైండ్ బ్లోయింగ్ అనే చెప్పొచ్చు. ఆ కట్అవుట్, స్క్రీన్ ప్రెజెన్స్ ఎక్సలెంట్ అసలు. అండ్ ముందు ట్రైలర్ లో శృతి హాసన్ ని 2 seconds కూడా చూపించలేదని ఒక డిసప్పాయింట్మెంట్ ఉండేది. అండ్ ఈసారి అది కూడా కవర్ చేశాడు. ఒక సీన్ ఉంటుంది చూడండి, మెకానిక్ కి గన్నులు వాడడం ఏం తెలుసు అని. ఇంకా నెక్స్ట్ షాటే మనోడి పక్క నుంచి మెషిన్ గన్లు లేస్తా చూడండి, బాబా ఏమన్నా సీన్ అది. KGF 2 లో రాకీ బాయ్ ఒక్క గన్నే, కానీ మన డైనోసార్ దీపావళి గన్నులు తెచ్చుకున్నాడు. నాకెందుకో మనోడు పెద్ద వెపన్ డీలర్ అన్నట్టు అనిపిస్తుంది అబ్బా. అండ్ ఈ 2 సీన్లు అయితే ఊహించుకుంటేనే మైండ్ పోతుంది. అది కాదన్నా, కత్తులు చేతికి చిన్నగానే అయింది, రెండింటిని కలిపి కొడుతున్నావు. అండ్ ఇంకోటి, సడన్ గా గన్ ఫైరింగ్ అయిపోయినప్పుడు శృతి హాసన్ మాట్లాడుతా చూడండి, ఎందుకు అక్కడ కొంచెం ఒక హాలీవుడ్ మూవీ వైపు వచ్చింది. క్లియర్ గా తెలిసిపోతుంది ఇది ఒక సపరేట్ ప్రపంచం, రియల్ వరల్డ్ కి దీనికి ఎలాంటి సంబంధమే ఉండదు. అండ్ ఇంకా కాన్ సార్ ఎరుపెక్కాలా అని సంఖ్యలని అదేదో దారాన్ని దంపినట్టు దంపుతాడు. ఆ కట్అవుట్ కి కరెక్ట్ గా సెట్ అయింది అబ్బా. అది సినిమాలో కూడా ఎక్కువగా ఏం ఎక్స్పెక్ట్ చేయట్లేదు, జస్ట్ ఈ 2 trailers లో ఏం చూపించారో ఆ సీన్లు పెడితే చాలు. నో డౌట్ అసలు సినిమా ఖచ్చితంగా 2000 కోట్లు కలెక్ట్ చేస్తుంది. అండ్ ఇక్కడ ఈ సీన్ ఎలా అనిపించిందంటే, పక్కన మావాడు ఉన్నాడు, దమ్ముంటే నన్ను తాకు అని. ఇంకో వర్షన్ లో ఇప్పుడు నేనున్నా, దమ్ముంటే మా వాడిని తాకి చూడు. ఏమన్నా టేకింగ్ అసలు. ప్రశాంత్ నీల్లో అబ్జర్వ్ చేసింది అయితే ఇదే అబ్బా. స్టోరీ చిన్నదే, బట్ తన టేకింగ్ అయితే ఎక్సలెంట్ ఉంటుంది. అండ్ బిగినింగ్ లో మీరు అబ్జర్వ్ చేస్తే, సుల్తాన్ కి ఎంత పెద్ద సమస్య వచ్చినా సరే తన బలమైన సైన్యానికి చెప్పుకోడు అని చెప్తున్నప్పుడు జగపతి బాబుని చూపిస్తారు. సో ఇక్కడ ఏంటంటే, జగపతి బాబు పృథ్వీరాజ్ కి కాన్సార్ ని అప్పచెప్పి వెళ్ళిపోయినప్పుడు తన వాళ్ళే తనని అంతం చేయాలని చూస్తారు. సింపుల్ గా వాళ్ళ నాన్నకు చెప్తే పని అయిపోతుంది. కానీ వరదరాజ్ మనార్ అలా చేయడు, తన కోసం ప్రాణమైన ఇచ్చే దేవాకి చెప్తాడు. అని వీళ్ళిద్దరు కాన్సార్ ని మంచిగా చేస్తారు. అంత మంచి ఫ్రెండ్స్ బద్ద శత్రువులుగా మారడానికి రీజన్ ఏంటి అనేది సినిమాలో చూడాలి. చూద్దాం మరి. నేనైతే ఫస్ట్ డే మాత్రం 250 crores ఈజీగా వచ్చేస్తాయి అనుకుంటున్నా. మీరెంత అనుకుంటున్నారో కామెంట్ చేయండి.